వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు సండే వస్తే ఏం చేసుకుంటారు? చికెన్, మటన్ అట్లా చేసుకుంటారు. కానీ మనం స్పెషల్గా చేసుకోవాలి. అది ఆంధ్ర సైడ్ అయితే కాలసార్వ అంటారు, మన తెలంగాణ అయితే పాయ అంటారు అనమాట. మటన్ పాయ అసలు ఎంత టేస్ట్ ఉండిద్దంటే తింటుంటే అలా చెప్తుంటే నా నోట్లో నీళ్ళు కారిపోతూ ఉంటాయి. నేనైతే ఇలా చేస్తాను చూడండి. అంటే చాలా రకాలుగా చేస్తాను. ఈరోజు అయితే నేను చేసే విధానం చూడండి. ఇవి మొత్తము ఎనిమిది కాళ్ళు అనమాట. మొత్తం క్లీన్ చేసి పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసింది. లేత కాళ్ళు ఇవి. చూడండి లేత కాళ్ళు. చాలామంది తలకాయ కూర అవి వండుతారు, బట్ నాకైతే కాళ్ళు అయితే చాలా ఇష్టము. ఇప్పుడైతే ముందుగా కారం, ఒక స్పూన్ కారం, ఒక స్పూను ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఈ ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇందులో బిర్యానీ ఆకు ఒక ఆకు రెండుగా తింపేసాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అంటే ఒక స్పూన్ చాలు. వేసుకొని 20 నుండి 25 నిమిషాల వరకు మీడియంలో ఉడకపెట్టాలండి. బాగా మెత్తగా కావాలి ముక్క. ఆ తర్వాత ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా. ఉల్లిపాయలు 8 కాళ్ళు కదా, ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు, ఇంత పెద్ద ఉల్లిపాయలు చూడండి, ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా నేను 3 వేసాను అనమాట, కొంచెం పెద్దవే. ఇంకా పచ్చిమిరపకాయలు ఒక 3, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. అది ఒక బాండి పెట్టుకోవాలి. ఆయిల్ మనం నీస్కూరలో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం బయటకు వెళ్ళి రెస్టారెంట్లో అట్లా తినేదానికంటే మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సండే టైంలో అందరూ బయటకు వెళ్ళాలి, తినాలి బయటకు వెళ్ళి అని అనుకుంటారు, కానీ మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ వేరు. అది కూడా కాలసార్వ, తలకాయ కూర, ఇంకా చేపల పులుసు, ఇవన్నీ స్పెషల్ ఉంటాయి అన్నమాట, బాగుంటాయి. నాకైతే ఎక్కువ చాలా ఇష్టమైనది ఏంటి అంటే మిగతా కాళ్ళ పులుసు, పాయ పులుసు. అయితే ఇప్పుడు ముందుగా నూనె పోసాను. ఇప్పుడైతే మెంతులు వేస్తున్నా. మెంతులు, జీలకర్ర, చెక్క, లవంగాలు అన్నీ వేస్తున్నా. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకు వేస్తున్నా తింపేసి. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నా. ఇది కొంచెం వేగింది, కొంచెం వేగాలి. వేగిన తర్వాత కొంచెం ఈ ఆనియన్స్ చెప్పాను కదా, ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతాయి. అంటే ప్రతి ఒక్కరికి టేస్ట్గా చేయాలనేది ఒక సీక్రెట్ మసాలా అట్లా ఉంటాయన్నమాట. నేనైతే ఈ కొబ్బరి, జీడిపప్పు నూరి వేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం. చాలా ఇంకా కొబ్బరి, గసగసాలు కూడా వేస్తారు, బట్ నేనైతే ఇట్లా వేస్తున్నాను, బాగుంటుందని. దీనిలో పెట్టి ఉడకపెట్టాను కదండి, అయితే ఉడుకుతుంది, కానీ కొంచెం టైం పట్టింది అనమాట. అందుకని నేను కుక్కర్లో వేసాను. 6 విజిల్లు వచ్చినాయి. ఎన్ని విజిల్స్ వచ్చినాయి ఇప్పటి వరకు? బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం అనుకో, బాగుంటుంది అనమాట టేస్ట్. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నేను చెప్పాను కదా కొబ్బరి, జీడిపప్పు పేస్టు వేద్దాం. వేసి బాగా కలపాలి. ఈ స్పూన్ చూసారా, ఐఫిల్ టవర్ లాగా ఎంత పొడుగుందో, ఐకేలా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏగిపోయినాయి. టమాటాలు వేస్తున్నాం. టమాటాలు, పచ్చిమిర్చి వేస్తున్నాం. మమ్మీ నువ్వు పొట్టిగా ఉన్నావు, అదిగో ఆ స్టూల్ వేసుకో. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్, కానీ మరీ అంత ఎక్కువ వేసుకోకుండా ఎంత వేసుకున్నా పర్లేదంటే అప్పుడు అది కరివేపాకు కర్రీ అయిపోతుంది. టమాటాలు అయితే బాగా
పాతకాలపు లాగా ఉంటాయి అన్నమాట. టమాటాలు మెత్తగా అయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ కారం, ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్, సాల్ట్ స్పూన్, పసుపు కొంచెం వేసుకోవాలి. వేసుకొని మొత్తం తిప్పాలి. కొంచెం అడుగంటిద్ది అనమాట. అప్పుడప్పుడు మనం గీకుతూ ఉండాలి. ఈ కూర మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. అది కూడా స్పెషల్గా నేను చేస్తేనే మాత్రమే. నేను చేసుకుంటేనే నాకు మీరు కూడా ఇదే మెజర్మెంట్తో చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి. ముక్కలు మెత్తగా అయినాయండి, చూడండి మెత్తగా అయినాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసి కూరలో వేద్దాం. వాటర్ వేయకూడదు, ఓన్లీ ముక్కలు వేసుకోవాలి. ఈ వాటర్ కావాలి, ఈ వాటర్ పడేయద్దు. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూస్తుంటే నోరు ఊడిపోద్ది, చూసారా? ఇది చింతపండు పులుసు. ఇంత చింతపండు వేసానండి, 8 నీకెళ్ళి చూస్తుంది. చింతపండు ఇంత వేసాను అనమాట. ఎందుకంటే 8 కాళ్ళు కదా, కొంచెం మంచిగా ఉండాలి, పుల్లగా ఉండిద్ది, బాగుంటుంది అనమాట. నేను మొత్తం మొత్తం పిసికేసేసి ఇది గుజ్జు తీసుకున్నా. హోమ్మేడ్ మసాలాలే వేసాను. ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నా. మనకి మటన్ ఇప్పుడు ఉడకబెట్టాం కదా, ఈ వాటర్ వేసేసేయాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. అప్పుడే కొంచెం మళ్ళీ బాగా మగ్గిద్ది అనమాట. ఈ టైంలోనే మనం ఉప్పు కారం అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకోవాలి టేస్ట్, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. అప్పుడు మనకు సరిపోయిందనుకో మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం. మన ఇంట్లో కారం బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కారం సరిపోలేదు, ఒక స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే నీసు కూరల్లో ఎప్పుడైనా కారం ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఈ కాలసారవాలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కాళ్ళ నొప్పులు, జలుబు, ఇమ్యూనిటీ పవర్ అన్నీ చాలా బాగుంటుంది అనమాట. ఇవి తినడం వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాలసారవా తినడం వలన మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, జలుబు, తుమ్ములు అలాంటివన్నీ కూడా మంచిగా అరికట్టిద్ది అనమాట. ఇది వీక్లీ 1 టైం అయినా తినండి, చాలా బాగుంటుంది. జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను. చింతపండు కూడా మన ఇంట్లో చింతపండు పులుపుని బట్టి వేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే లాస్ట్కి కొంచెం మగ్గిందంటే సరిపోతుంది. ఇప్పుడు అయిపోయిందండి, చూడండి అయిపోయింది. దీన్ని అన్నంలోకి, చపాతీలోకి, ఇంకా రోటీల్లోకి, ఇంకా వడల్లోకి అలా మనకి నచ్చిన ఐటమ్స్తో నంచుకొని తినచ్చు. వేడి వేడి అన్నంలో పాయ పులుసు. పులుసు ఎక్కువ వేసుకుంటే, గారెలు చేసుకుంటే ఇందులో మస్తు ఉంటాయి. కానీ గారెలకి నానబెట్టాము కానీ చేయలేదు. ముక్కతో
ఫస్ట్ ముక్కకి కారం మంచిగా కారం ఉప్పు బాగా పట్టింది. ముద్దతో ముక్క నంచుకొని తిన్నాం. సూపర్గా ఉంది. అమ్మా ఎలా ఉంది టేస్ట్? సూపర్గా ఉంది. తిను. ఇంకా మనం బాగుందమ్మా. ఇప్పుడు మనకి తగ్గేదే లేదు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది. అప్పుడే కదా మీరు చూసి లైక్ కొడతారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.